dare to dream big. At Sun, we make it reality. బాలయ్యబాబు గారి వారసుడు మూడో తరం వస్తుంది, రామారావు గారి మూడో తరం మోక్షజ్ఞ. ముందు నుంచి అందగాడు మోక్షజ్ఞ. ఓకే, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కదా. ఓకే, అందగాడు. షూటింగ్కి వచ్చేవాడా బాలయ్యబాబుతో పాటు? వచ్చేవాడు. సమరసింహారెడ్డి అప్పుడు వస్తే అప్పుడు నైట్ షూటింగ్ చేస్తున్నాం. బాలయ్యబాబు నైట్ సాంగ్ చేస్తున్నాం, లేడీ లేడీ కన్నె లేడీ నైట్ షూటింగ్ చేస్తాం ఫిలిం సిటీలో. వస్తే బాలయ్యబాబు ఒళ్ళో చిన్నపిల్లాడు, నా 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు అప్పుడు వచ్చి బాలయ్యబాబు ఒళ్ళో కూర్చొని, బాబు వచ్చి ఒళ్ళో కూర్చొని కాళ్ళు కరెక్ట్గా తన ఇష్టం, తన నాన్న తన 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 ఆస్తి ఆ ఓడి అవన్నీ కూర్చున్నాడు. కరెక్ట్గా ఇలా కూర్చొని ఏదో తన ప్రపంచంలో తనుండి ఆ కాళ్ళు తీసుకొచ్చి కరెక్ట్గా ఇక్కడ పెట్టి గుండెలు పెట్టి తన ఆటలేదో ఆడుకుంటా ఉన్నాడు. బాలయ్యబాబు నవ్వుతా, గోపాల్ గారు వీడు నా కొడుకు, కాళ్ళు ఎక్కడ పెట్టారో చూడండి, నా కొడుకు, వాడి ఇష్టం, వాడి ప్రపంచం ఇది అని ఎంత ముచ్చటపోయిపోయాడు బాలయ్య. 4-5 ఏళ్ల కుర్రోడు ఒళ్ళో కూర్చుంటే తన ఇష్టం ఎట్లా. అవును, అట్లా చిన్నప్పటి నుంచి ప్రాణం బాలయ్య బాబు మోక్షం అంటే. ఓకే, వసుంధర గారికి పిల్లలందరూ, బ్రహ్మిణి, తేజు, మోక్షం అంటే ప్రాణం బాలయ్య బాబుకి. ఓకే, అట్లా మోక్షి కూడా చాలా పెద్ద హీరో అవుతాడు, చాలా పెద్ద హీరో అవుతాడు. అందగాడు, మంచి పర్సనాలిటీ, ఓకే, బ్రహ్మాండంగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉండాలి. పెద్ద హిట్స్, ఫస్ట్ సినిమానే పెద్ద హిట్ సినిమా అవ్వాలి, చాలా పెద్ద హీరో అవ్వాలి, చాలా సినిమాలు చేయాలి, బాలయ్య బాబుని మించిపోయిన సక్సెస్లు కొట్టాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఓకే సార్, గాడ్ బ్లెస్ యూ మోక్షు. ఓకే సార్. క్యారవాన్లు కూడా ఏం లేవు 90sలో మీరు లారీ డ్రైవర్ చేసినప్పుడు కానీ దాని తర్వాత కానీ సమరసింహారెడ్డి క్యారవాన్స్ అనేది లేవు. ఎలా మేనేజ్ చేసేవాళ్ళు సార్ ఇవన్నీ? బాలకృష్ణ గారు అప్పటికే ఒక మంచి స్టార్ హీరో, ఎట్లా ఉండేవాళ్ళు ఆయన లొకేషన్లో? లారీ డ్రైవరు చెన్నై దగ్గర చెంగల్పట్టు అని, అక్కడ సాంగ్ చేస్తున్నాం. వైజాగ్లో ఎక్కడ చేసిన తర్వాత కొంచెం మిగిలిపోతే ఒక బిట్టు, అది ఆల్మోస్ట్ ఒక రోజు ఒక చరణం అట్లా పల్లవి చేస్తూ ఉన్నాం. మధ్యాహ్నం లంచ్ టైంలో ఒక చెట్టు ఉంటుంది, చెట్టు కింద వాళ్ళ అసిస్టెంట్ మంచంలాగా, చిన్న మంచంలాగా, అంటే పర్ఫెక్ట్ మంచం కూడా కాదు, ఆ మంచం కింద మధ్యాహ్నం ఫోన్ చేసి ఒక 20 minutes లేకపోతే ½ an hour కొంచెం అట్లా చిన్న న్యాప్, అట్లా అక్కడే పడుకునేవాడు. ఆ పక్కన కార్లు వెళ్తున్నా, ఏదన్నా డిస్టర్బెన్స్ కూడా, రోడ్డు పక్కనే చెట్టుకి కొంచెం నీడ ఉంటుంది, అక్కడే పడుకునేవాడు. అంత పెద్ద హీరో అయినా. లారీ డ్రైవర్ టైంకే ముద్దుల మావయ్య, మంగమ్మ గారి మనవడు ఎన్నెన్నో సూపర్ హిట్లు చేశాడు అక్కడే. అలాగే డిక్కీ డిక్కీ సాంగ్ వైజాగ్లో చేస్తున్నాం, వైజాగ్లో చేస్తా ఉంటే అక్కడ కూడా అంతే, రోడ్డు పక్క రూమ్, అక్కడ దగ్గరలో రూమ్ ఉన్నా కానీ హోటల్కి కూడా వెళ్ళి రావచ్చు, వైజాగ్ పక్కనే కాబట్టి వెళ్ళేవాడు కాదు, అక్కడే. ఓకే, ½ an hour 20 minutes చిన్న రెస్ట్ తీసుకొని మళ్ళీ వెంటనే షూటింగ్కి రెడీ.